మెదక్ జిల్లా సమగ్ర సమాచార నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన ముఖ్యమైన ఘటనలు, అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్య సంఘటనల గురించి మా మెదక్ విలేకరి సిహెచ్ నరహరి అందిస్తున్న నివేదిక విందాం. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. 27వ తేదీన జరిగే పోలింగ్లో పట్టభద్రుల స్థానానికి 75.26% ఓట్లు పోల్కాగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి 95.3% ఓట్లు పోలయ్యాయి. మెదక్ జిల్లాలో 220 మంది రైతులను ప్రోత్సహించి 832 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగుని ఉద్యాన విభాగం చేపట్టింది. జిల్లాలో వ్యవసాయం లాభదాయకంగా ఉండేలాగా రైతులను ప్రోత్సహిస్తోంది. పామాయిల్ సాగుతో 4 సంవత్సరాల అనంతరం ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుందని, క్వింటల్కు 21,500 రూపాయల ధర పలుకుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తుందని ప్రతాప్ సింగ్ చెప్పారు. ఎకరాకు 57 మొక్కలు అవసరం కాగా వాటికి 11,000 రూపాయల సబ్సిడీ, డ్రిప్కు 20,000 రూపాయలు, అంతర సాగుకు 4,200 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు 16,800 రూపాయలను ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. మెదక్ జిల్లాలో ప్రాణాంతకమైన క్షయవ్యాధి నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 7వ తేదీన ప్రారంభించి మార్చి 17వ తేదీ వరకు 100 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు, ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, టీబీ నియంత్రణాధికారి నవీన్ తెలియజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 72,000 మందికి పరీక్షలు నిర్వహించగా 62 మందిని వ్యాధి బాధితులుగా గుర్తించి తగిన చికిత్స అందించినట్లు చెప్పారు. గతంలో జిల్లాలో 450 మంది టీబీ వ్యాధిగ్రస్తులున్నట్లు నిర్ధారించామని, వారందరికీ పౌష్టికాహార కిట్లు అందజేశామని తెలియజేశారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 90,52,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో తాగునీరు, మరుగుదొడ్లు, భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,075 అంగన్వాడీ కేంద్రాల్లో 52,780 మంది చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. వీరికి పౌష్టికాహారం కూడా సరఫరా చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 369 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలుండగా 302 భవనాలు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఎలక్ట్రిక్ బళ్ల పోటీలు నిర్వహించారు. జాతీయ స్థాయిలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్నాయి. 85 కళాశాలలకు చెందిన విద్యార్థులు వారు రూపొందించిన విద్యుత్ వాహనాలతో పోటీల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో పలు శైవ క్షేత్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో జాతరలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శివంపేటలోని ఉమామహేశ్వర స్వామాలయం, గూడూరులోని సోమేశ్వరాలయం, గొట్టిముక్కల గుట్టపై వెలిసిన ఆత్మలింగేశ్వర స్వామాలయాల్లో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత జాతర వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా పాపన్నపేట సంస్థానాధీశుల బండ్ల మహోత్సవం జరిగింది. నార్సింగిలోని మల్లన్న స్వామి గుట్ట జాతర కూడా ఘనంగా సాగింది. మెదక్ జిల్లాలో 10,300 మందికి పైగా విద్యార్థులు మార్చి 21వ తేదీ నుంచి జరిగే వార్షిక పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరంతా 100% ఉత్తీర్ణత సాధించేలాగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఉపాధ్యాయులకు సూచించారు. నర్సాపూర్ మండలంలోని పలు పాఠశాలలు సందర్శించిన ఆయన ఈ విషయం చెప్పారు. పరీక్ష ఓఎంఆర్ షీట్లో వివరాలు నింపే ప్రక్రియపై ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలన్నారు. మార్చి 6వ తేదీ నుంచి 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు, 21వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు జరుగుతాయి. డిఎస్సి 2008 అభ్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 184 మంది ఉద్యోగం పొందారు. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఉద్యోగం లభించడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వెలుగొండలో తంబూరేశ్వర స్వామి జాతర సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా మల్లయోధులు పాల్గొన్నారు. ఇది మెదక్ జిల్లా సమగ్ర సమాచార లేఖ. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.